పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇస్తారా? విజయ్ సేతుపతితో తీస్తున్నటువంటి 'స్లమ్ డాగ్' మూవీ తన బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుందా? ఓవరాల్‌గా పూరి జగన్నాథ్ మూవీస్‌లోని ఏది ఇష్టమో సినీ లవర్స్‌తో మాటల్లో విందాం. వారి మాటల్లోనే ఈ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అందుకోవచ్చో తెలుసుకుందాం. మీ పేరు బ్రో? రాహుల్ అన్న. అవునా? ఏ మూవీ ఇష్టం? పూరి బిజినెస్ జగన్నాథ్ సినిమా. బిజినెస్ మ్యాన్. ఎందుకని అది? డైలాగ్సా? డైలాగ్స్ అన్ని బాగుంటుంది. మైత్రి ఫ్యానా నువ్వు? అది అందుకని చెప్పు మరి. సరే పూరి జగన్నాథ్ సినిమాల్లో 'పోకిరి' కూడా ముందొచ్చింది కదా! దానికి ఏమంటారు? వచ్చింది. అది సాంగ్స్ బాగుంటుంది. అది బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకో మూవీ వస్తుంది కదా 'స్లమ్ డాగ్' విన్నావా? విన్నాను అన్న. దాని మీద నీ ఒపీనియన్. హిట్ కొడుతుంది అన్న పక్కగా. మరి 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత అయితే అంత రేంజ్ లో హిట్ లేదు పూరి జగన్నాథ్‌కి. కొడతాడా? కొడతాడు అన్న. ఎందుకంటున్నాను? ఆల్రెడీ ఇప్పుడు ఫ్లాప్ అయిపోయి వస్తున్నాడు కానీ పక్కా కొడతాడు. కంబ్యాక్ ఇస్తేనే కదా మళ్ళీ నెక్స్ట్. ఒక 'ఈడియట్', 'పోకిరి' ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి పూరి జగన్నాథ్ అయితే. సో అలాంటి ఒక మాస్ లోనే చూపిస్తారు అనుకుంటే రొటీన్ స్టోరీలు వద్దనేసి కొంతమంది ఫ్యాన్స్ కోరుతున్నారు. దానికి ఏమంటారు? రొటీన్ అయ్యగారే నెంబర్ వన్. దేనికైనా అయ్యగారే నెంబర్ వన్. పూరినా? అయ్యగారే నెంబర్ వన్. సరే. మీకు ఇష్టం డైరెక్టర్ రాజమౌళి. పూరి జగన్నాథ్ గారు సినిమాలు చూస్తూ ఉంటారు. చూస్తున్నాను. పూరి జగన్నాథ్ సినిమాలు చూస్తుంటే అన్ని చూసాం అన్న. అతని సినిమాలో ఇష్టమైన సినిమా ఏది? దేశముద్రు. అల్లు అర్జున్ ఫ్యానా? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఫ్యాన్ అని చూసావా? సరే. జగన్ కాదు, బుజ్జిగాడు కూడా బాగుంటది అన్న. తీసిన సినిమాలన్నీ బాగానే ఉంటాయి. అమ్మ నాన్న తెమ్లమ్మే, ఈడియట్, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఓల్డ్ సినిమాలు ఉన్నాయి అతను. రోగు, ఓల్డ్ సినిమాలు ఉన్నాయి ఆల్మోస్ట్. మొన్న వచ్చిన డబుల్ స్మార్ట్, స్మార్ట్ శంకర్ సినిమాలన్నీ చూస్తాం మనం. సో క్రేజీ డైరెక్టర్ పేరుంది ఆయనకి. ఆయన కథలకి అంత హైప్ ఇస్తాడు, మాస్ లోనే హీరోని చూపిస్తాడు. మరి అతనికి ఈసారి హిట్ పక్కానా కాదా? అవుద్దన్న, పక్కాగా అవుతుంది. అంటే సక్సెస్ డైరెక్టర్ కదా, అతను ఇంకా మనకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మన్ని గ్రౌండ్ ఫాల్ అయిపోయాడు, మన్ని ఇప్పుడు హై ఫాల్ అవ్వాలి. అలా డైరెక్టర్ ఉండాలి కూడా. అండ్ విజయ్ సేతుపతి ఒక డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటాడు, విలక్షణ నటుడు అతను. విజయ్ సేతుపతి 'స్లమ్ డాగ్' మూవీ ఒకటి వస్తుంది కదా. అవునన్న. సమ్ ఇదో టేజ్ ఒకటి వచ్చింది. వచ్చిందన్న. సమ్ డాగ్ టీజర్ చూసాం, బాగుంటది కూడా సినిమా. మన అంచనాలకి కొంచెం అందుకుంటది. ఓకే, డిసప్పాయింట్ అవ్వకుండా చేస్తే అదే హ్యాపీ కదా. ఎందుకంటే రొటీన్ మాత్రం కొత్తగా స్టోరీ పెట్టండి, రొటీన్ స్టోరీలు వద్దనేదో కామెంట్స్ చూసాను. అందుకని కొత్త స్టోరీ అయితేనే చూస్తారు కదన్న జనాలకి ఏంటంటే కొద్ది కామెడీ, కొంచెం పాటలు అన్ని ఇలాంటివన్నీ. రొటీన్ స్టోరీ కాకుండా డిఫరెంట్ గా ఉంటేనే బాగుంటది. డిఫరెంట్ లుక్ లోనే ఇతను బాగా చూపెడతాడు, హైప్ చూపెడతాడు. సినిమాని కూడా రేంజ్ లో ఉంటది. ఏమో దీంట్లో ఇద్దరు ఉంటారు, ఇద్దరు విజయ్ సేతుపతులు ఉంటారేమో తెలియదు కానీ బ్లైండ్ క్యారెక్టర్ అనేది హైలైట్ అవ్వచ్చు అనేది ఆ కాన్సెప్ట్ బాగుందని విన్నాం. బ్లైండ్ ఆల్రెడీ మనం చూసాం కదన్న, రాజాది గ్రేట్ లో చూసాం. ఇతను ఏదో కొన్ని డిఫరెంట్ గా తీస్తే ఇంకా బాగుంటది. సరే, పూరి జగన్నాథ్ సినిమా చూస్తాం. పోకిరి. ఓకే, ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన మూవీ. ఆ సినిమా ఎందుకు చూస్ చేసుకున్నాం? ఫేవరెట్ హీరో కాబట్టి. హీరో ఫేవరెట్ అన్నా? స్టోరీ పరంగా క్లైమాక్స్ బాగుంటది, ట్విస్ట్ బాగుంటది. ఇప్పుడు ఎందుకంటే ఎంతలా పూరి జగన్నాథ్ హిట్ ఇచ్చాడు. ఒక ఈడియట్, ఒక పోకిరి, అమరన్న తమిళమే, చాలా దేశముద్రు, చాలా సినిమాలు ఉన్నాయి. తిరిగి దగ్గర నుంచి ప్రతి హీరోని మాస్ గా చూపించి తీసుకొచ్చిన పర్సన్ కంబ్యాక్ వస్తాడా లేదు? వస్తాడు. స్లమ్ డాగ్ తో వస్తాడు. 'స్లమ్ డాగ్' తో రాగలడా? ఎందుకంటే విజయ్ సేతుపతి ఎంచుకున్న కథలు ఉంటాయి. యాక్టింగ్ బాగుంటది విజయ్ సేతుపతి. మరి పూరి జగన్నాథ్ స్మార్ట్ శంకర్ దగ్గర చూసాం, మళ్ళీ ఆ తర్వాత హిట్లు లేవు అతను. కంబ్యాక్ వస్తుంది. అండ్ పూరి జగన్నాథ్ సినిమాకి హిట్కి 10/9. హాయ్ బ్రో, మీ పేరు? నాకు ఓకే, పూరి జగన్నాథ్ సినిమాలో వచ్చిన మూవీస్ లో ఎక్కువ ఏది ఇష్టం? పోకిరి, ఇంకా బుజ్జిగాడు. ఎందుకని అవే ఇష్టం? ఎక్కువ సాంగ్స్ ఇష్టమా, లేకపోతే అంటే స్లాంగా, లేకపోతే డైలాగ్స్? హీరో మ్యానరిజం. మాస్ లో చూపించాలంటే ఏ డైరెక్టర్ ఒక పర్సన్ మాస్? పూరి జగన్నాథ్. బుజ్జిగాడు మూవీలోని ప్రభాస్ అలా చూపించిన ఓ చిరుత, దేశముద్ర ఏదైనా పూరి వల్ల అయ్యింది. అలాంటి పూరికి ఇప్పుడు హిట్ లేదు. పూరి జగన్నాథ్ హిట్ కొట్టగలదా లేదు? కొడతాడు. వెయిటింగ్. ఓకే. అంటే ఇస్మార్ట్ శంకర్ తర్వాత లేదు కదా, ఇప్పుడు వస్తున్న స్టోరీలో డిఫరెన్స్ ఉండాలా, లేకపోతే అసలు ఏదైనా సరే రొటీన్ స్టోరీ వద్దని? రొటీన్ స్టోరీ అయినా పర్లేదు, అప్పుల్లో హీరో ఎలా చూపించారో అలా చూపించాలి. ఎక్కువ పోకిరి, నిరంజన్, బుజ్జిగాడు, ప్రభాస్. ఆల్ టైమ్ పూరి జగన్నాథ్ సినిమాలో ఏ సినిమా పాటలు ఇష్టం? ఈడియట్. అంటే మంచి మంచి హిట్లు ఇచ్చాడు కదా పూరి జగన్నాథ్. మరి అంటే హిట్లు ఇచ్చిన అతనికి ఇప్పుడు హిట్ లేకుండా అయిపోయాడు. కొడతాడు మళ్ళీ గట్టి కొడతాడు. స్లమ్ డాగ్ తో కొట్టేస్తాడు. కొత్త మూవీ విజయ్ సేతుపతి తోటి 'స్లమ్ డాగ్'. దీని మీద హోప్స్ పెట్టున్నారు, కానీ రొటీన్ స్టోరీ అవ్వకూడదని కొంతమంది ఫ్యాన్స్ అవ్వచ్చు, ఆ సినీ లవర్స్ చెప్తున్నారు.
అవునవును. అవ్వదు కానీ గట్టి కొడుతుందని నమ్మకం అయితే ఉంది. అవుతుంది ఈసారి పక్కా. విజేంద్ర ప్రసాద్ గారు కూడా స్టోరీ విన్నారు. అవును, అతను ముందే అడిగారు ఇతన్ని, చెప్పలేదు. ఈసారి మాత్రం చెప్పాడంట, కొడతారు. విజయ్ సేతుపతి కథలు ఎంచుకోవడం కూడా బెస్ట్ ఎంచుకుంటారు. కథ నమ్మచ్చు. మంచి మంచి కథలు ఎంచుకుంటాడు. అతను యాక్టింగ్ అంటేనే మరి చింపేస్తాడు, ఇతను డైరెక్షన్ దోలే. ఒకటి రియల్ లైఫ్ స్టోరీస్ అయినా రియల్ లైఫ్ వర్డ్స్ అయినా పెడతాడు పూరి జగన్నాథ్. అవును, అవును అనుకోవచ్చు.